భాస్వర భక్తి ఛానల్ ద్వారా యోగ సాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. యోగ సాధన కార్యక్రమంలో నడుము నొప్పిని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. నడుము నొప్పి ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా యోగ సాధన ద్వారా మనము నివారించుకోవచ్చు. అసలు నడుము నొప్పికి గల కారణాలు ఏంటి అని అంటే, రెండు వెన్నుపూసల మధ్యన ఉండేటటువంటి ఒక మెత్తటి మజిల్, అంటే ఒక కండరము, అది ఒక కుషన్ లాగా ఉంటుంది. దాన్ని మనము అది వెనక్కి వెళ్ళిపోవటాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ రెండు ఎముకలు మధ్యన గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ అయిపోయి అక్కడ ఉండేటటువంటి నరాలపైన ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి వలన ఏమవుతుంది అని అంటే, మనకి నడుము దగ్గర నుంచి కాలి వరకు బాధ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఆ వ్యాపించినప్పుడు ఏమవుతుంది అని అంటే, మన దాని చుట్టూ ఉండేటటువంటి కండరాలు బిగుసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కండరాలు బిగుసుకుంటూ ఉంటాయో అప్పుడు మనకు తెలియకుండానే ఆ నొప్పి ఎక్కువైపోతుంది. ఆ నొప్పి ఎక్కువైనప్పుడు బిగుసుకోవటము, ఆ బిగుసుకోవటం వల్ల పెయిన్ వస్తుంది, మరలా అది ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం చేయాల్సినటువంటిది కూర్చునే స్థితిని గమనిస్తూ ఉండాలి ప్రతినిత్యము. అసలు ఎలా కూర్చున్నా ఎందుకు నొప్పి వస్తుంది అని అంటే, మనకి శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేకపోవటం వలన. అందుకని మన శరీరాన్ని చక్కగా యోగ సాధన ద్వారా దృఢంగా ఇటువైనా సరే వంగగలిగేటటువంటి స్థితికి మనము మన శరీరాన్ని తీసుకురాగలగాలి. అప్పుడు మనం ఎలా కూర్చున్నా ఏం చేసినా కూడా మన శరీరం దానికి సహకరిస్తుంది. ఎటువంటి నొప్పి లేకుండా మనం సంతోషంగా జీవించగలుగుతున్నాం. మనకి ఎక్కువగా కదలికలు ఉండేటటువంటి స్థలం ఏదన్నా మన శరీరంలో భాగంలో ఉంది అని అంటే ముఖ్యంగా మెడ, లేదంటే నడుము. ఈ మెడ భాగాన్ని మనం అనేక రకాలుగా చూస్తూ ఉంటాము, అటు తిప్పి ఇటు తిప్పి. అదేవిధంగా నడుమును కూడా అనేక రకాలుగా కదిలిస్తూ ఉంటాము. కదలకూడనటువంటి దిశలో మనం కదలటం వలన మనకి నొప్పి అనేది పట్టుకుంటూ ఉంటుంది. అందుకని ఈ కదలికలు ఎలా కదిలినా కూడా నొప్పి రాకుండా ఉండటానికి మన శరీరాన్ని సన్నద్ధపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నొప్పి వచ్చిన తర్వాత కన్నా రాకముందు చేయటం అనేది చాలా ఉత్తమం. అందుకని మన శరీరాన్ని చక్కగా యోగ సాధన ద్వారా దృఢంగా ఇటువైనా సరే వంగగలిగేటటువంటి స్థితికి మనము మన శరీరాన్ని తీసుకురాగలగాలి. అప్పుడు మనం ఎలా కూర్చున్నా ఏం చేసినా కూడా మన శరీరం దానికి సహకరిస్తుంది. ఎటువంటి నొప్పి లేకుండా మనం సంతోషంగా జీవించగలుగుతున్నాం. నడుము నొప్పికి ముందుగా మనము పర్వతాసనంతో ప్రారంభిద్దాం. ఈ పర్వతాసనం చేసే దానికి ముందుగా వజ్రాసనం వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పర్వతాసనం చేయడం చాలా సులువు అవుతుంది. పర్వతాసనం చేసిన దానివల్ల ఉపయోగాలు ఏమిటి అని అంటే, మనము పాదాలు చేతుల పైన బరువంతా ఉంచి తలని లోపలికి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇలా తీసుకువెళ్ళినప్పుడు అరిచేతులు, పాదాలు బాగా దృఢంగా తయారవుతాయి. అలాగే తల లోపలికి తీసుకెళ్ళటం వలన కాలికి సంబంధించినటువంటి నరాలు బాగా సాగుతాయి. మన నడుము దగ్గర ఉండేటటువంటి కండరాలు కూడా బిగుసుకుపోయినటువంటి కండరాలు కొద్దిగా అక్కడ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీనివల్ల మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇప్పుడు మనము వజ్రాసనం చేసి దాని నుంచి పర్వతాసనానికి వెళ్దాము. కుడికాలు పట్టుకొని పక్కకు మడుచుకోవాలి. గాలి వదులుతూ దానిపైన కూర్చోవాలి. అదేవిధంగా ఎడమ కాలుని గాలి పీల్చుకుంటూ మడుచుకోవాలి. రెండు మడమల మధ్యన మనం కూర్చోవాలి. ఇలా కూర్చున్నాక రెండు చేతులు ముందుకు తీసుకొచ్చుకొని పెట్టాలి. అరిచేతులు నానించాలి బాగా.
మోకాళ్ళని నెమ్మదిగా పైకి లేపుతూ పాదాలని కింద నుంచి పూర్తిగా మడమల్ని కింద నుంచి తలని లోపలికి తీసుకువెళ్ళాలి. కదలకూడదు. ఆసన స్థితిలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదు. ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. 5 నుంచి 30 సెకండ్ల పాటు మనం గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇలా మనం చేసినప్పుడు వెనక ఉండేటటువంటి నరాలతో పాటు మన తల భాగము ఏదైతే ఉందో అది లోపలికి తీసుకువెళ్తాము. తల భాగాన్ని తీసుకువెళ్ళినప్పుడు రక్త ప్రసరణ తల భాగానికి కూడా బాగా వస్తుంది. నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ నాభిని చూడటానికి ప్రయత్నం చేయాలి. కొంత సమయం అయిపోయిన తర్వాత నెమ్మదిగా 2 మోకాళ్ళని వంచుకుంటూ వజ్రాసనంలోకి రావాలి. చేతులు తీసేసి వజ్రాసనంలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాం. మరొకసారి పర్వతాసనం చేద్దాం. ఇప్పుడు చేయబోయే మరొక ఆసనము వక్రాసనం. ఈ వక్రాసనంలో మనము చేయటం వలన ఉపయోగాలు ఏమిటి అని అంటే, పొట్ట భాగం బాగా మర్దనం జరుగుతుంది. అదేవిధంగా పొట్ట భాగంలో ఉండేటటువంటి అవయవాలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అంతేకాకుండా మన పొట్ట భాగంలో ఉండేటటువంటి అవయవాల్లో ముఖ్యంగా ప్యాంక్రియాస్ అనేటటువంటిది మనకి ఇన్సులిన్ రిలీజ్ చేసేదానికి దోహదపడుతుంది. అందుకని ఇది చేయటం వలన మనకి డయాబెటీస్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే మనం నడుముని తిప్పటం వలన మనకి వెన్నుముక దగ్గర ఉండేటటువంటి ఆ పట్టుకొని ఉంటుంది, ఎక్కువ అంటే స్టిఫ్నెస్ ఉంటుంది, దాన్ని పూర్తిగా మనము తొలగించవచ్చు నడుముని తిప్పటం వలన. అలాగే నడుము నొప్పిని తగ్గించేస్తుంది. సో ఇప్పుడు మనము వక్రాసన ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు సమస్థితిలోకి రావాలి. వచ్చిన తర్వాత కుడి కాలిని గాలి పీల్చుకుంటూ ఎడమ మోకాల పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎడమ చేతిని పైకి తీసుకువెళ్ళి కుడి మోకాలకి దగ్గరికి ఎడమ చేతి యొక్క మోచేతిని ఉంచి పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఎలా వస్తే మీరు అలా పట్టుకోవచ్చు. మీకు ఎంతవరకు శరీరం సహకరిస్తుందో అంతవరకు పట్టుకోవాలి. కుడి చేతిని పక్కన పెట్టుకొని కుడివైపుకు చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఈ స్థితిలో 5 నుంచి 30 సెకండ్ల పాటు లేదంటే 5 నుంచి 30 శ్వాస ప్రశ్వాసాలని చేస్తూ ఉండాలి. మనం గమనించినట్లయితే ఏ విధంగా మన పొట్టలో ఉండేటటువంటి అవయవాలు మర్దనం జరుగుతుందో ఇది చేస్తున్నప్పుడు మనము ఖచ్చితంగా దాన్ని తెలుసుకోవచ్చు. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నేరుగా రావాలి. గాలి వదులుతూ కుడి పాదాన్ని ముందుకు చాపాలి. అదేవిధంగా ఎడమ వైపు చేద్దాము. ఇప్పుడు ఎడమ కాలుని కుడి మోకాలు పక్కన గాలి పీల్చుకుంటూ ఉంచాలి. కుడి చేతిని పైకి తీసుకెళ్ళి ఎడమ మోకాలుని మోచేతితోటి నెడుతూ గాలి వదులుతూ ఎడమ వైపుకు తిప్పాలి. మీ వెనుక వైపుకు చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇక్కడ శరీరాన్ని ఎక్కడ కూడా బిగించకూడదు.
నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. గాలి పీల్చుకుంటూ నేరుగా రావాలి. ఇప్పుడు కాలుని చాపాలి. కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మరలా చేద్దాం. మరొకసారి వక్రాసనం చేద్దాం. ఇప్పుడు చేయబోయే మరొక ఆసనము ఏకపాద ఉత్తానాసనం. ఈ ఆసనం చేయటం వలన మనకి సహజంగా ఏంటి అని అంటే పడుకొని మనము కాలు లేపినప్పుడు నడుము నొప్పి పూర్తిగా ఉండేటటువంటి వాళ్ళు 35-45 డిగ్రీల కన్నా పైకి లేపలేరు. అందుకని ఏ పక్క అయితే మనకి డిస్క్ ప్రొలాప్స్ అవ్వటం కానీ లేకపోతే నొప్పి ఎక్కువగా ఉంది అని అంటే ఆ పక్కన కాలుని పైకి లేపడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనకి పరీక్ష చేసినప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు నడుము నొప్పికి సంబంధించినటువంటి పరీక్ష చేసేటప్పుడు ఈ కాలుని లేపి చూస్తారు. అయితే ఇది లేపడానికి చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్క్ ప్రొలాప్స్ అయినటువంటి వాళ్ళు అది లేపలేని పరిస్థితుల్లో ఉంటారు. మామూలుగా అయితే మనం దాన్ని 90 డిగ్రీల వరకు తీసుకువెళ్ళవచ్చు, కానీ ఈ నొప్పి ఉండేటటువంటి వాళ్ళు తీసుకెళ్ళలేరు. ఇది ఏకపాద ఉత్తానాసన. ఇది చేయటం వలన ఏమవుతుంది అని అంటే మనకి సర్క్యులేషన్ అనేటటువంటిది పాదం నుంచి పూర్తిగా తొడ నడుము వరకు బాగా జరుగుతుంది. అదేవిధంగా నడుము గట్టిపడుతుంది, అంటే దృఢంగా తయారవుతుంది. తయారవటం వలన మనకి ఈ నడుము నొప్పిని మనము రాకుండా చేసుకోవచ్చు. వచ్చినటువంటి వాళ్ళకి తేలికగా తగ్గిపోతుంది. అందుకని ఇది మనం ఇప్పుడు ఒకసారి చేద్దాము. ఇది వెల్లికలు పడుకొని చేసే ఆసనం. వెల్లికలు పడుకోవాలి, రెండు మోకాలని మడుచుకోవాలి, పాదాలు రెండు దగ్గర పెట్టుకొని నెమ్మదిగా కుడి పాదాన్ని పైకి లేపాలి. గాలి పీల్చుకుంటూ పైకి లేపాలి. అంతే. మీ మోకాల వరకు లేపి అక్కడే ఉంచి గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఉత్తాన పాదాసనం అంటారు, లేదంటే ఏకపాద ఉత్తానాసనం అంటారు దీన్ని. మీ లోయర్ అబ్డామిన్ మజిల్స్ కూడా బాగా దృఢంగా తయారవుతాయి. నెమ్మదిగా కిందికి దించాలి. ఇప్పుడు ఎడమ కాలిని పైకి తీసుకువెళ్దాం. కాలుని ఎక్కడా బిగించకూడదు. రక్త ప్రసరణ జరుగుతున్నది మనం గమనిస్తూ ఉండాలి. బొటనవేలు దగ్గర నుంచి తొంటి భాగం వరకు గమనిస్తూ ఉండాలి. మన తొడలు అలాగే పిక్కలు వీటన్నిటిని గమనిస్తూ ఉండాలి.
రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. అక్కడ బిగించకుండా వదులు చేసుకొని గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా కిందికి దించుదాం. కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మరోసారి చేద్దాం. మరోసారి చేద్దాము. ఇప్పుడు చేయబోయే మరొక ఆసనము సేతుబంధాసనము. సేతుబంధాసనం అని ఎందుకు అంటాము అని అంటే వంతెనలాగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని సేతుబంధాసనం అంటాం. సో ఇక్కడ మనం చేసేటప్పుడు ఈ సేతుబంధాసనంలో రెండు మోకాలని వంచుకొని అరిచేతుల్ని కింద ఉంచి నడుముని పైకి తీసుకెళ్ళి చిన్ భాగాన్ని చెస్ట్కి తగిలియటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి పొట్ట భాగానికి ఎక్కువగా రక్త ప్రసరణ జరుగుతుంది. అదేవిధంగా నడుము భాగము దృఢంగా తయారవుతుంది. నడుము సంబంధించినటువంటి నరాలు కూడా ఒకదానికి ఒకటి సరైనటువంటి దిశకి వస్తాయన్నమాట. అందుకని ఇది మనం ఒకసారి చేద్దాము సేతుబంధాసనం. ఇప్పుడు రెండు మోకాలని మడుచుకోవాలి. చేతుల రెండింటి నుంచి పట్టుకోగలిగినటువంటి వాళ్ళు పాదాలని పట్టుకోవచ్చు. లేనటువంటి వాళ్ళు చేతుల్ని కింద ఉంచి నెమ్మదిగా నడువుని గాలి పీల్చుకుంటూ పైకి లేపాలి. ఒక అడుగు దూరం పెట్టుకోవాలి. ఈ విధంగా మనము నడుముని పైకి తీసుకువెళ్ళి గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మన తొడ భాగము అలాగే పొట్ట భాగము బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. చెస్ట్ భాగానికి కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. నడుము కింద ఉండేటటువంటి కండరాలు దృఢంగా తయారవుతాయి. అలాగే నడుములో ఉండేటటువంటి డిస్క్ ఏదైతే ఉందో అది ఒక సరైన దిశకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెమ్మదిగా గాలి వదులుతూ దించాలి. విశ్రాంతి తీసుకోవాలి ఇక్కడ కొంత సమయం. మరొకసారి చేద్దాము. నెమ్మదిగా కిందికి దించాలి. గాలి వదులుతూ కొంచెం సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనము మరొక ఆసనం చేద్దాము. దాని పేరు తడాసనము. మామూలుగా దాన్ని నిలబడి చేస్తూ ఉంటాము. అయితే నడుము నొప్పి విపరీతంగా ఉండేటటువంటి వాళ్ళు నిలబడి చేసినప్పుడు వాళ్ళకి కొంత కష్టంగా ఉంటుంది, చేయలేకపోతారు.
అందుకని దీన్ని మనం పడుకొని ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇది చేయటం వలన ఉపయోగాలు ఏంటి అని అంటే, రెండు చేతుల్ని పైకి తీసుకువెళ్ళి ఒకదానితో ఒకటి కూర్చుకొని మనం పైకి లాగుతూ పాదాలని బాగా ముందుకి లాగుతాము. లాగినప్పుడు పైన ఉండే తొడపైన ఉండేటటువంటి నరాలు, కండరాలు, పిక్కలు కూడా బాగా దృఢంగా తయారవుతాయి. నడుము దగ్గర ట్రాక్షన్ అంటే సాగేటటువంటి స్థితి వస్తుంది. నడుము దగ్గర సాగే స్థితి వచ్చినప్పుడు ఆ ఎముకల మధ్యన ఉండేటటువంటి ఆ మెత్తటి కార్టిలేజ్ ఏదైతే ఉందో కుషన్ లాగా ఉండేటటువంటి భాగము అది తిరిగి దాని స్థితికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీనిలో మనము రెండు రకాలుగా చేస్తాము. తడాసనం పడుకొని చేసే వాటిల్లో ముందుగా పాదాలని ఒకసారి ముందుకు తీసుకెళ్ళి చేతులు పైకి లాగటం, చేతులు పైకి లాగుతూనే మళ్ళా పాదాలని వెనక్కి బాగా లాక్కోవటం. ఇప్పుడు దాన్ని ఒకసారి చేద్దాం. చేతుల నుండింటిని నెమ్మదిగా తలపై భాగానికి తీసుకొచ్చుకోవాలి, బాగా పైకి లేపాలి, గాలి పీల్చుకుంటూ ఒకదానికి కూర్చుకోవాలి, లాక్ చేసుకోవాలి, రివర్స్ చేయాలి. చేసి రెండు పాదాలు దగ్గరగా పెట్టుకోవాలి, రెండు బొటన వేలు కలిసి ఉండాలి, ముందుకు చాపాలి బాగా. ఇక్కడ నడుము భాగము బాగా సాగుతుంది. చేతులు పైకి లాగటం వలన మనకి భుజ కండరాలు, అదేవిధంగా భుజాలు, మనకి ఛాతీకి సంబంధించినటువంటి రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. పొట్ట భాగం కూడా బాగా సాగుతుంది. దీనివల్ల మనము నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. శ్వాసను గమనిస్తూ ఉండాలి. కనీసం మనము 5 నుంచి 30 శ్వాసల వరకు ఈ స్థితిలో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పొట్టని గాలి పీల్చుకుంటూ పైకి, గాలి వదులుతూ నెమ్మదిగా కిందికి చేస్తూ ఉండాలి. చేతులు కింద ఆంచడానికి ప్రయత్నం చేయాలి. ఎంత వీలైతే అంత కింద అనాలి. ఇప్పుడు చేతులు అలాగే ఉంచుకొని పాదాలని బాగా వెనక్కి లాగాలి. పాదాలను మాత్రమే. ఇప్పుడు గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇక్కడ మనకి బాగా సాగటం అనేది మనం గమనించవచ్చు. ఇలా వెనక్కి వంచడం వలన నడుము భాగంలో మనకి తెలుస్తుంది బాగా. అలాగే పిక్కల దగ్గర బాగా నరాలు ఏ విధంగా సాగుతున్నాయో మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు గాలి వదులుతూ నెమ్మదిగా చేతుల్ని దించేసి పాదాలని విశ్రాంతిని ఇవ్వాలి. పూర్తిగా విశ్రాంతి స్థితికి రావాలి. మరొకసారి చేద్దాం. ఈరోజు యోగ సాధన కార్యక్రమంలో నడుము నొప్పి గురించి మనం కొన్ని ఆసనాలు సాధన చేయటం జరిగింది. నడుము నొప్పి కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు, నిద్రపోనివ్వదు. అంటే మనిషిని మానసిక ప్రశాంతత కాకుండా శారీరక ప్రశాంతత కూడా కోల్పోయేలా చేసేటటువంటిది నడుము నొప్పి. అటువంటి నడుము నొప్పిని ఏ విధంగా తగ్గించవచ్చు అని మనం చక్కటి ఆసనాల ద్వారా మనము ఇప్పుడు చేయటం జరిగింది. వీటన్నిటినీ కూడా మీరు చక్కగా చూసి నేర్చుకొని బాగా చేయగలిగితే మీ నడుము నొప్పిని అలా తీసివేయవచ్చు. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. మరొక యోగ సాధన కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.